హాయ్ ఆల్ దిస్ ఈజ్ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య దిమ్ము అరటికాయ వేపుడు చేస్తున్నా నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తా చూడండి. ఫస్ట్ వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అరటికాయ ముక్కలు పీసెస్గా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేయాలన్నమాట. అలా వేయడం వల్ల ఏంటంటే ముక్కలు నల్లపడవు. ఇంకా నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు ఆనియన్ వేసి ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్ ఫ్రై అవుతుండగా పచ్చిమిర్చి కూడా 2 చీలికలుగా కట్ చేసి పచ్చిమిర్చి కొంచెం పసుపు యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ గోల్డ్ కలర్లో ఫ్రై అవనివ్వాలన్నమాట. ఆనియన్స్ ఇంకా గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ ఏంటంటే సిమ్లో పెట్టి అడుగు మాడనీయకుండా నీట్గా కుక్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇంకా అలా మగ్గపెట్టుకుంటూ మధ్యలో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఫాస్ట్గా మగ్గుతుంది. ఇంకా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ కొంచెం కారం కూడా వేసుకున్నా. కారం కూడా వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఒక 2 to 3 minutes ఫ్రై అయితే అయిపోయినట్టే. టేస్ట్ అయితే బాగుంది.